హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేసి మన ఇష్టాయిష్టాల్ని ఎలా చెప్పొచ్చో తెలుసుకోబోతున్నాం. ఫ్యాన్సీ అంటే అర్థం ఏంటంటే టు వాంట్ టు హ్యావ్ ఆర్ డూ సంథింగ్. అంటే మనకేదైనా కావాలని కానీ, చెయ్యాలని కానీ అనిపించడం. సో, అటువంటి సందర్భాల్లో మనం ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఎలా అంటే డూ యూ ఫ్యాన్సీ ఎ డ్రింక్ దిస్ ఈవెనింగ్? డూ యూ ఫ్యాన్సీ సమ్ ఐస్ క్రీమ్ దిస్ ఈవెనింగ్? సో, నీకు ఈవినింగ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా తాగాలనిపిస్తుందా అని చెప్పడానికి డూ యూ ఫ్యాన్సీ ఎ డ్రింక్ దిస్ ఈవెనింగ్? సో, అంటే ఇక్కడ నీకు అనిపిస్తుందా? కావాలనుకుంటున్నావా? అని చెప్పడానికి. ఇలా చెప్పొచ్చు. అలాగే ఐ డిడ్ంట్ ఫ్యాన్సీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ దట్ వెదర్. నాకు ఆ వెదర్‌లో క్రికెట్ ఆడాలనిపించలేదు అని చెప్పడానికి ఐ డిడ్ంట్ ఫ్యాన్సీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ దట్ వెదర్. మనం ఇదివరకే ఫీల్ లైక్ అన్న స్ట్రక్చర్‌ని డిస్కస్ చేసుకొని ఉన్నాం. ఎలాగా? ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ ఇలా. అదే మెథడ్‌లో మనం ఐ డిడ్ంట్ ఫ్యాన్సీ ప్లేయింగ్ క్రికెట్. ఐ డిడ్ంట్ ఫ్యాన్సీ సింగింగ్. ఇలా గూడా చెప్పొచ్చు. వర్బ్‌కి ఐఎన్‌జీ ఫార్మ్‌ని యాడ్ చేసి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఐ డిడ్ంట్ ఫ్యాన్సీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ దట్ వెదర్. ఐ డోంట్ ఫ్యాన్సీ స్విమ్మింగ్ ఇన్ ద డర్టీ వాటర్. ఆ డర్టీ వాటర్‌లో స్విమ్ చేయాలనిపించట్లేదు అని చెప్పడానికి ఐ డోంట్ ఫ్యాన్సీ స్విమ్మింగ్ ఇన్ దట్ డర్టీ వాటర్. ఇలా చెప్పొచ్చనమాట. అలాగే డూ యూ ఫ్యాన్సీ కమింగ్ ఆన్ ఎ డే ట్రిప్ టు అరకు నెక్స్ట్ సండే? సో, మనం ట్రిప్‌కెళ్దామా? రావాలనుకుంటున్నావా నువ్వు? అంటే డూ యూ ఫ్యాన్సీ కమింగ్. సో, ఐఎన్‌జీ ఫార్మ్‌తో మనం ఈ సెంటెన్సెస్‌ని ఇలా యూజ్ చేయొచ్చనమాట. డూ యూ ఫ్యాన్సీ తర్వాత ఐఎన్‌జీ ఫార్మ్ అంటే వర్బ్ యొక్క ఐఎన్‌జీ ఫార్మ్‌ని యూజ్ చేస్తూ ఇలా డూ యూ ఫ్యాన్సీ కమింగ్ ఆన్ ఎ డే ట్రిప్ టు అరకు నెక్స్ట్ సాటర్డే. సో, ఇలా చెప్పొచ్చు. ఇంకా డూ యూ ఫ్యాన్సీ గోయింగ్ ఔట్ ఫర్ ఎ మీల్ ఆఫ్టర్ వర్క్? డూ యూ ఫ్యాన్సీ గోయింగ్ ఔట్ ఫర్ ఎ మీల్ ఆఫ్టర్ వర్క్? సో, భోజనానికేమైనా వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్దామా? అని చెప్పడానికి మనం డూ యూ ఫ్యాన్సీ గోయింగ్ ఔట్ ఇలా చెప్పొచ్చు. అలాగే వాట్ షల్ వి డూ ఫుడ్ వైస్? అంటే ఫుడ్ పరంగా ఏం చేద్దాం? డూ యూ ఫ్యాన్సీ గోయింగ్ ఔట్ టు ఈట్? బయటికెళ్ళి తిందామా? డూ యూ ఫ్యాన్సీ గోయింగ్ ఔట్ టు ఈట్? సో, ఇలాగ మనం ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఐ ఫ్యాన్సీ గోయింగ్ టు ది సినిమా. ఐ ఫ్యాన్సీ గోయింగ్ టు ది సినిమా. నేను సినిమాకెళ్ళాలని అనిపిస్తుంది నాకు. వెళ్ళాలని ఆశగా ఉంది అని చెప్పడానికి ఐ ఫ్యాన్సీ గోయింగ్ టు ద సినిమా. ఇలాగనమాట. ఇంకా ఫ్యాన్సీ అన్న వర్డ్‌కి ఇంకా వేరే వేరే అర్థాలు గూడా ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. ఆహ్, కొంతమంది వాళ్ళని వాళ్ళే చూసి మురిసిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు అట్రాక్టివ్‌గా ఉన్నారనో, లేకపోతే వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్ అనో మురిసిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో గూడా మనం ఈ ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే థట్ షీలా ఫ్యాన్సీస్ హర్‌సెల్ఫ్ డజంట్ షీ? ఆమె ఆమెంతట ఆమె మురిసిపోతూ ఉంటుంది పెద్ద అందగత్తెనని అని చెప్పడానికి థట్ షీలా ఫ్యాన్సీస్ హర్‌సెల్ఫ్ డజంట్ షీ? అవునా కాదా? కదా! అని చెప్పడానికి థట్ షీలా ఫ్యాన్సీస్ హర్‌సెల్ఫ్ డజంట్ షీ. సో, ఇలా చెప్పొచ్చనమాట. ఇంకా స్మితాస్ హస్బెండ్ రియల్లీ ఫ్యాన్సీస్ హిమ్‌సెల్ఫ్ డజంట్ హి? ఆమె హస్బెండ్ అతన్నే పెద్ద ఏదో మురిసిపోతుంటాడు. అతన్ని చూసి అతనే అని చెప్పడానికి స్మితాస్ హస్బెండ్ రియల్లీ ఫ్యాన్సీస్ హిమ్‌సెల్ఫ్ డజంట్ హి? అవునా కదా! కదా! అని చెప్పడానికి మనం ఇలా చెప్పొచ్చనమాట. సో, అలాగే మనం ఊహించడం ఏదైనా ఒక గేమ్‌లో పలానా టీమ్ విన్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో గూడా మనం ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. లేకపోతే మనకు మనమే ఒక రకమైన ఊహల్లో ఉండడం. ఏదో మనకు అలా అనిపిచ్చింది నాకు అని చెప్పడానికి అక్కడేదో కదిలినట్టు అనిపిచ్చింది అని చెప్పడానికి మనం ఐ సా సంథింగ్ మూవింగ్ ఇన్ ద కార్నర్. ఆ మూలేదో కదిలినట్టు అనిపిచ్చింది. అంటే మనం ఊహించుకుంటుంటాం. నాకలా అనిపిచ్చింది అని చెప్పడానికి ఐ సా సంథింగ్ అంటే ఒక ఊహ అన్నమాట. అంటే అభూత కల్పనలాగా అలా అనిపించడం. ఐ సా సంథింగ్ మూవింగ్ ఇన్ ద కార్నర్. సో, ఇలా అంతే కాకుండా ఏదైనా ఒక టీమ్ విన్ అవుతుంది అని చెప్పాలన్నా కూడా, ఇమాజిన్ చేయాలన్నా కూడా మనం ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఎలాగా? హూ డు యూ ఫ్యాన్సీ టు విన్ దిస్ టైమ్? లేకపోతే హూ డు యూ ఫ్యాన్సీ టు విన్ ద మ్యాచ్ దిస్ ఇయర్? లేకపోతే ఐ ఫ్యాన్సీ హిమ్ టు విన్ ద టోర్నమెంట్.
నేను అతను గెలుచుకుంటాడనుకుంటున్నా. ఐ ఫ్యాన్సీ హిమ్ ఐ ఫ్యాన్సీ హిమ్ టు విన్ ద టోర్నమెంట్. సో, ఇలా ఫలానా వాళ్ళు గెలవచ్చు అని నేను ఊహిస్తున్నాను అని చెప్పడానికి గూడా మనం ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, ఇలా ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉండొచ్చు. మీరు వాట్ డు యూ ఫ్యాన్సీ? మీకు ఏమిష్టం? అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అలా మీరు కూడా ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ చేయండి. సో, ఐ ఫ్యాన్సీ గోయింగ్ టు ద సినిమా ఇలాంటివి మీరు కూడా ఫ్యాన్సీ అన్న వర్డ్‌ని యూజ్ చేసి మీ ఇష్టాన్ని మీరు అక్కడ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకే. సో, ఈ వీడియో అనేది మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.